రాయలసీమ స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ అసలు ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరి హయాంలో అనుమతులు వచ్చాయి? ఎవరి ఘనత ఏంటి? జగన్ చేశారా? చంద్రబాబు నాయుడు చేశారా? పూర్తి నిజాలు పిన్ టు పిన్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ అలియాస్ కడప స్టీల్ ప్లాంట్, ఈ ఒక్క ప్రాజెక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త యుద్ధానికి కేంద్ర బిందువైంది. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ మొత్తం నేనే తీసుకొచ్చాను, మేం అన్ని అనుమతులు ఇచ్చాం, మేం శంకుస్థాపన చేశాం, 2 ఏళ్లు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పుకొచ్చారు. మరొకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగన్ కేవలం శిలాఫలకాలు మాత్రమే వేశారు, అసలు పనులే జరగలేదు, నిజమైన నిర్మాణం ఇప్పుడు మొదలైంది అని చెప్పుకొచ్చారు. అయితే నిజం ఎవరి వైపు ఉంది? స్టీల్ ప్లాంట్కు పునాది ఎవరేశారు? జేఎస్డబ్ల్యూని ఎవరు తీసుకొచ్చారు? నిర్మాణం ఎందుకు ఆలస్యమైంది? ఇప్పుడు ఒక్కసారిగా 8,800 కోట్ల ప్రాజెక్ట్ ఎలా 16,350 కోట్ల రూపాయలకు పెరిగింది? ఇది రాజకీయ ప్రచారమా లేక అసలు సిసలు వాస్తవాలా? ఈ వీడియోలో ప్రభుత్వ నిర్ణయాలు, టైం బౌండ్ ఆధారంగా పూర్తి కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాల్లో ప్రతి ప్రాజెక్టుకు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటారు, అది సహజం. కానీ ప్రజలకు కావాల్సింది క్రెడిట్ మాత్రమే కాదు, నిజం. అందుకే ఈ వీడియోలో రాజకీయ విమర్శలు కాదు, కాలక్రమం ఆధారంగా జరిగినటువంటి పరిణామ క్రమాలను విశ్లేషిద్దాం. రాయలసీమ ప్రాంతం సుదీర్ఘకాలంగా పరిశ్రమల విషయంలో వెనుకబడిన ప్రాంతంగా భావించబడుతోంది. ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు ఈ 3 రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి అవసరమనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అందుకే రాయలసీమలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చింది. ఇది వేలాది ప్రత్యక్ష ఉద్యోగాలు, లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు, చిన్న పరిశ్రమలకు ఊతం ఇచ్చే విధంగా ఉంటుంది. మరొకవైపు రవాణా, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడే కీలకమైన ప్రాజెక్టుగా భావించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు డెవలపర్ కోసం ప్రయత్నాలు జరగడాయి. ప్రారంభంలో కొన్ని ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్ సంస్థను భాగస్వామిగా ఎంపిక చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. 2019లో జేఎస్డబ్ల్యూతో వైసీపీ గవర్నమెంట్ చర్చలు మొదలయ్యాయి. ఇది ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద మేలిమలుపు. ఎందుకంటే దేశంలోనే ప్రముఖ ఉక్కు సంస్థ ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపటం అనేది జగన్ ఘనతగానే చెప్పుకోవాలి. ఇది పూర్తిగా విస్మరించలేనటువంటి అంశం. జగన్ ప్రభుత్వ హయాంలో జేఎస్డబ్ల్యూను భాగస్వామిగా ఎంపిక చేయడం, ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో ఆమోదాలు ఇవ్వడం, పెట్టుబడి ప్రక్రియ సానుకూలంగా జరగటం, శంకుస్థాపన కార్యక్రమం జరిపించడం, సైట్ డెవలప్మెంట్ ప్రక్రియ ప్రారంభం కావడం, నీరు, విద్యుత్, రోడ్లు, రైల్వే కనెక్టివిటీపై ప్రాథమిక ప్రణాళికలు రచించటం, ఈ చర్యలన్నీ జగన్ ప్రభుత్వం హయాంలోనే జరిగాయి. అంటే ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది అని చెప్పడం పూర్తిగా అవాస్తవం. అయితే మరొక వైపు ప్రధాన స్టీల్ ప్లాంట్ నిర్మాణం, ప్రొడక్షన్ యూనిట్లు, భారీ నిర్మాణాలు జగన్ హయాంలో ప్రారంభం కాలేదు. అది కూడా నిజమే. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వేగం పెరిగిందని ఇప్పటి ప్రభుత్వం చెప్తుంది. ప్రధానంగా భూముల బదిలీ, రెగ్యులేటరీ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, గండికోట నుంచి 2 టీఎంసీల నీటి కేటాయింపు, 268 మెగావాట్ల విద్యుత్ కేటాయింపు, ఇతర ప్రభుత్వ క్లియరెన్స్లు వేగంగా పూర్తి చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు కేవలం కాగితాలపైన ఉన్నటువంటి ప్రాజెక్ట్ భౌతిక నిర్మాణ దశలోకి ప్రవేశించింది అనుకోవచ్చు. ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం.
మొదట ఈ ప్రాజెక్ట్ అంచనా పెట్టుబడి కేవలం 8,800 కోట్ల రూపాయలు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ సంస్థ దీనిని 16,350 కోట్ల రూపాయల 2 దశల ప్రాజెక్టుగా విస్తరించింది. ఇది ఎందుకు జరిగిందో మనం తెలుసుకోవాలి. సాధారణంగా ఏ కంపెనీ అయినా ప్రభుత్వం సహకారం లేకుండా పెట్టుబడిని రెట్టింపు చేయదు. అంటే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపించాయని కంపెనీ భావించింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ బృందానికి అభినందనలు తెలిపారు. దానికి సజ్జన్ జిందాల్ స్పందిస్తూ జగన్ ప్రభుత్వంలో ప్రారంభ అనుమతులు లభించాయని, ఈ ప్రయాణం అందరి సహకారంతో మాత్రమే సాధ్యమైందని పేర్కొనడం జరిగింది. దీంతో కొంతమంది చూడండి సజ్జన్ జిందాల్ కూడా జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ ఇచ్చారు అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. పారిశ్రామికవేత్తలు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులు అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరించడం పారిశ్రామికవేత్తలకి చాలా సహజం. ఒక మాజీ ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తూ అభినందిస్తే దానికి స్పందించడం కూడా వ్యాపారపరమైనటువంటి మర్యాద మాత్రమే. అందువల్ల ఆ ట్వీట్ను ఒక్కటే ఆధారంగా తీసుకొని మొత్తం క్రెడిట్ను ఒక్కరికే ఇవ్వడం సరైంది కాదు అని సరైన విశ్లేషణ. ఇక ఈ ప్రశ్నకు రాజకీయ సమాధానం కూడా ఉంది. వాస్తవాల సమాధానం ఇంకొకటి ఉంది. వాస్తవాల ప్రకారం చూస్తే జగన్ హయాంలో చేసినవి జేఎస్డబ్ల్యూను భాగస్వామిగా తీసుకురావటం, ప్రాథమిక ఒప్పందాలు పూర్తి చేయటం, ప్రారంభ అనుమతులు తీసుకురావటం, శంకుస్థాపన చేయటం, సైట్ డెవలప్మెంట్ ప్రారంభం చేయటం. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినవి చూస్తే మిగిలిన ప్రభుత్వ అనుమతులు వేగంగా పూర్తి చేయటం, నీరు, విద్యుత్, యుటిలిటీలు, భూముల బదిలీ, పూర్తిస్థాయి నిర్మాణానికి మార్గం సుగమం చేయటం, పెట్టుబడి విస్తరణకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించటం. అంటే ఈ ప్రాజెక్ట్ ఒకే ప్రభుత్వం యొక్క ఘనత ఎంతమాత్రం కాదు. ఒక ప్రభుత్వం ప్రారంభించింది, మరో ప్రభుత్వం అమలు దశకు తీసుకొచ్చింది. రాజకీయాల్లో క్రెడిట్ కోసం పోటీ ఎప్పుడూ ఉంటుంది. కానీ రాయలసీమ ప్రజలకు అతి ముఖ్యమైనది ఎవరు శంకుస్థాపన చేశారన్నది కాదు, ఎవరు ట్వీట్ చేశారన్నది కాదు, స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పూర్తవుతున్నది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, రాయలసీమ అభివృద్ధి ఎప్పుడు జరుగుతున్నది అనేది అసలు సిసలు ప్రశ్న. రాజకీయ ప్రకటనల్లో ఒకరు అన్నీ నేనే చేశాను అంటారు, మరొకరు వాళ్ళేమీ చేయలేదు అంటారు. కానీ వాస్తవాలు చెబుతున్నది మాత్రం ఈ ప్రాజెక్ట్ 2 ప్రభుత్వాల కాలంలో జరిగిన నిరంతర ప్రక్రియ. ప్రారంభం ఒక ప్రభుత్వం, పూర్తి నిర్మాణ దిశగా మరొక ప్రభుత్వం. అందుకే ఈ ప్రాజెక్టు విజయాన్ని రాజకీయ పోరాటంగా కాకుండా రాయలసీమ భవిష్యత్తుగా చూడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎక్కువ క్రెడిట్ ఎవరికి దక్కాలి? జగన్ ప్రభుత్వానికా, చంద్రబాబు ప్రభుత్వానికా, లేక రెండింటికి వాటా ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.